నమస్కారం. జై హిందూ ధర్మం, జై సనాతన ధర్మం, జై శ్రీరామ్. అయితే వేణుస్వామి గారు, ఈ హైదరాబాద్కి చెందిన ఈ స్వామి గారు అని చెప్పి ఆయన పెట్టుకున్నారు. ఈయన గత కొంతకాలంగా నేనే పెద్ద స్మర్త, నాకే అన్నీ తెలుసు అని పూజలు అవి ఇవి అని చెప్పి రకరకాలుగా బ్రాహ్మణికానికి ఒక రకమైన తీసుకొచ్చేటట్టుగా, ఒక రకమైన చెడుని తీసుకొచ్చేటట్టుగా ఆయన స్వలాభం కోసం, స్వార్థం కోసం వీడియోలు చేయడం, రకరకాల చెప్పి ప్రజలకు చాలా తప్పుడు సందేశాలు ఇవ్వడం, వైదికం గురించి అనేక రకాలుగా మాట్లాడడం, ఇవన్నీ చేశారు. ముఖ్యంగా ఈ అస్సాంకి సంబంధించి కామాఖ్య మందిర్, ఆ మందిర్లో రకరకాల పూజలు జరుగుతాయని, అలాగే ఈయన బ్రాహ్మణికానికి ఒక అసలే నడుస్తున్న కాలంలో వైదికం అన్న బ్రాహ్మణులన్న ఏమాత్రం గౌరవం తగ్గుతున్న సందర్భంలో ఇటువంటి వాళ్ళు పబ్లిక్గా వచ్చి రకరకాల వీడియోలు, రకరకాల ఇంటర్వ్యూలు వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసుకుని చాలా తప్పు పట్టేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. చేపలు, మాంసాలు అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలని, అలాగే ఆయన ఇంట్లోనే చేసి చూపించారు కూడా. రకరకాలుగా మందు నైవేద్యం పెట్టాలని ఏవేవో చెప్పారు. అయితే ఉంటే ఉండొచ్చు, అవి వేరే రకంలో ఉన్నాయి, కానీ వైదికంలో లేవు అటువంటివి. ఒక బ్రాహ్మణులు చేయాల్సిన పని అది కాదు. ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే, శాస్త్రం తెలుస్తున్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఇంత పబ్లిక్గా ఎవరు చెప్పుకోరు. ఇది ఎందుకంటే ఇది ఏమీ బిజినెస్ కాదు, ఇది ఒక ధర్మం, హిందూ ధర్మం, ఒక సనాతన ధర్మం. అయితే రకరకాలుగా చెప్పుకొని డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించారు. అలాగా రకరకాలుగా ఆయన ఏవేవో చెప్పుకుంటూ. అయితే ఈ విషయం ఈ అస్సాంలో ఉన్న కామాఖ్య మందిర్ ప్రధాన అర్చకులు శ్రీ ఉజ్వల్ శర్మ గారి వరకు వచ్చేటప్పటికి వారిని నిన్న అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుని ఇకపై ఎటువంటి పూజలు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆయన్ని అడ్డుకుని ఉన్న వీడియోస్ మనకి మీడియాలోకి వచ్చాయి. సో బ్రాహ్మణులు అన్నవారు, ఈ పూజారులు అన్నవారు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటట్టుగా ఉండాలి, కానీ ఈ రకమైన తెలియని, ఒకవేళ తెలిసినప్పటికీ కూడా అది కొంతమందికి పరిమితం అవ్వాలి, కానీ మరీ ఇలా పబ్లిక్లోకి వచ్చి ఈ ధర్మాన్ని కొంచెం మనం ఇది చేసేటట్టుగా ప్రవర్తించకూడదు. మొత్తానికి ఇది ఒక రకమైన గుణపాఠంగా మనం పరిగణించాలి. నమస్కారం, జై హింద్. ఇకపై ఎవరు కూడా ఇటువంటివి చేయకూడదు. మరీ పబ్లిక్లోకి వచ్చేసి అలా వీడియోస్ అవి పెట్టేసుకొని నేను అవి చేస్తాను, నేను ఇవి చేస్తాను అంటే, నా ఉద్దేశం చేయడం తప్పు కాదు, కానీ ధర్మంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పుకోరు. అది హిందూ ధర్మం, అది ముఖ్యంగా సనాతన ధర్మం, బ్రాహ్మణ ధర్మం. అటువంటిది ఈయన
అలాగా పరిష్కారాలు చూపిస్తానని, అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్పనని ఒక ఆలయ సంస్కృతికి చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఆయన ప్రవర్తించారు. ఆయన స్వలాభం కోసం ఇవన్నీ కూడా చేశారు. సో ఇదంతా ఖండించదగ్గ విషయం, ఇదందరూ గమనించాలి. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం.